వెల్కమ్ టు హెల్త్ కేర్. స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు కొన్ని రకాల గాయాలు అవుతూ ఉంటాయి. అవంతా సివియర్గా ఉండవు కానీ బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. నాగింగ్ ప్రాబ్లమ్స్ లాగుంటాయి. కొంతమందికి అవి అసలు కొన్ని మంత్స్ టుగెదరే కాదు, ఇయర్స్ టుగెదర్ కూడా బాధిస్తాయంటే అతిశయోక్తి కాదు. అసలు లిగమెంట్ టీయర్స్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని సీరియస్గా ఎప్పుడు పరిగణించాలి, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, రెస్ట్ ఎంతవరకు అవసరం, ఎలాంటి విషయాలతోటి ఆ సమస్యల నుంచి బయటపడగలరు, ఇలాంటివన్నీ తెలియజేయడానికి ఈసీఏఎల్ క్రాస్ రోడ్స్ శ్రీకర హాస్పిటల్స్ ట్రామా సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రణయ్ కుమార్ నీరుమళ్ళ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే లిగమెంట్స్ అంటే అసలు ఏంటి, వాటి పనితీరు గురించి ఒకసారి చెప్తారా? అందరికీ కొంచెం ఐడియా ఉండదు. జనరల్గా కామన్గా లిగమెంట్ ఇష్యూస్ వచ్చేసి మోకాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ లిగమెంట్స్ వేర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బట్ కామన్గా మనకి మెడికల్ పర్పస్గా ఆర్ ఆర్థోపెడిక్ ఇష్యూస్ రిలేటెడ్గా చూస్తే మోకాల్లో మనకి ఈ రెండు ఎముకలు అంటే పైన తొడ ఎముక భాగం, కింద కాలి ఎముక భాగంని ఒక ప్రాపర్ పద్ధతిలో మడవడం చాపడం చేయగలగాలన్నా ఒక బోన్ నుంచి ఇంకొక బోన్ పట్టు అంటే పడిపోకుండా పక్కకు అటుపక్కన ఇటుపక్కన పడిపోకుండా మనకి చుట్టూ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లాగా ఈ లిగమెంట్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవి 4 చుట్లు అంటే లైక్ చుట్టూ కూడా 4 మేజర్ లిగమెంట్స్ ఉంటాయి. పైన బోన్ని కింద బోన్ని పట్టుకొని ఉంచడానికి ముందు వైపు, వెనకాల వైపు, సైడ్స్కి ఇలా ఏసీఎల్, పీసీఎల్, ఎల్సీఎల్ అండ్ ఎంసీఎల్ క్రూషియేట్ లిగమెంట్స్ లాగా సపోర్ట్ చేసుకొని ఉంటాయి అన్నమాట. సో ఇవి కామన్గా అంటే లైక్ స్పోర్ట్స్ ఇంజురీస్లో కామన్గా ఇలాంటి ట్విస్టింగ్ ఇంజురీస్ వల్ల అంటే లైక్ బాడీ మూమెంటం ఒక ఫోర్స్లో ఉంటుంది, ఒక డైరెక్షన్లో ఉంటుంది. సడన్గా ఒక ట్విస్టింగ్ ఫోర్స్ లైక్ వెన్ ఎవర్ ద పర్సన్ ఈస్ ట్రయింగ్ టు టర్న్ అరౌండ్, సో ఒక ఈ కింద ఒక ఫోర్స్లో ఒక డైరెక్షన్లో ఉంటే బాడీ మూమెంటం ఒకటేసారి సడన్గా ఒక సైడ్కి తిరిగినప్పుడు సో సడన్గా ఈ ట్విస్టింగ్ అండ్ యాక్సియల్ కంప్రెషన్ ఫోర్సెస్ వల్ల ఈ చుట్టూ ఉన్న లిగమెంట్స్ మీద ఒత్తిడి పడి అవి టేర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ రెండు బోన్స్ మధ్యలో ఉండేదాన్ని ఈ యూజువల్గా చుట్టూ ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లిగమెంట్స్ అంటాం. ఈ బోన్ అంచుల్లో ఒక తెల్లటి కార్టిలేజ్ లేయర్ ఉంటుందన్నమాట ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బోన్స్. అండ్ ఈ రెండింటి మధ్యలో ఇట్లా రబ్బరీ వాచర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఒక హాఫ్ మూన్ షేప్లో ఉంటాయి. అర్ధచంద్రాకారంలో అటొకటి ఇటొకటి ఒక రబ్బరీ వాచర్ స్ట్రక్చర్ లాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. వీటిని మినిస్కై అంటాం. లాటరల్ మినిస్కస్ అండ్ మీడియల్ మినిస్కస్ రెండు వైపులా ఒక్కొక్క స్ట్రక్చర్ లాగా ఉండి బోన్ టు బోన్ రబ్ అవ్వకుండా అంటే ఒక ఫ్రిక్షనల్ లేకుండా ఉండడానికి ఈ రబ్బరీ స్ట్రక్చర్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి, కుషనింగ్ ఎఫెక్ట్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, లిగమెంట్స్ అంటే మామూలుగా చాలా మంది స్ప్రెయిన్ అయింది అనుకుంటుంటారు, దానికి వీటికి ఏమైనా డిఫరెన్స్? ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏదైతే ట్విస్టింగ్ ఫోర్సెస్ వల్ల జరిగే ఇంపాక్ట్ అది మైల్డ్ ఇంపాక్ట్ అయి ఉంటే గనక ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి మైల్డ్గా టేర్ అవ్వచ్చు. అంటే మనకి ఇప్పుడు ఈ లిగమెంట్ అనేది ఒక 100 దారాలు కలిపితే ఒక లిగమెంట్ అనుకుంటే ఈ 100 దారాలలో అది 20-30% కన్నా తక్కువ టేర్ అయ్యి ఉంటే దాన్ని స్ప్రెయిన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద లిగమెంట్ మనకి ఇంటాక్ట్ ఉందంటే క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ప్రెయిన్. సో ఆ టేర్ని మనం మైల్డ్ టేర్ని స్ప్రెయిన్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇన్ దాట్ కేస్ మనం యూ నీడ్ టు టేక్ అడిక్వేట్ రెస్ట్, ఐస్ ప్యాక్ అప్లికేషన్ అండ్ రెస్ట్రిక్టెడ్ మొబిలైజేషన్ అంటే ఎక్కువ మొబిలైజ్ చేయకుండా రెస్ట్ ఇవ్వగలిగితే చాలా వరకు అవి ఈవెన్ వితౌట్ సర్జరీ మనం మేనేజ్ చేయగలుగుతాం. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు లిగమెంట్ టేర్స్? యూజువల్గా టేర్ని బట్టి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ కంప్లైంట్ చేసేది పెయిన్ బికాస్ ఆఫ్ ద అడిక్వేట్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల వచ్చే పెయిన్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్వెల్లింగ్, ఇనీషియల్ టైమ్ ఆఫ్ ద ఇంజురీలో స్వెల్లింగ్ కూడా ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా స్వెల్లింగ్ తగ్గిపోవచ్చు. బట్ కాన్స్టెంట్ పెయిన్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే నడుస్తున్నప్పుడు సడన్గా పట్టు తప్పినట్టుగా అనిపించడం కానీ ఆర్ ఈ యూజువల్గా పట్టు తప్పినట్టుగా అనిపించడం అనేది లిగమెంట్ టేర్స్లో కామన్గా చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెబిలిటీ అంటాం జనరల్గా. ఆర్ ఫాస్ట్గా నడవలేకపోవడం, సడన్గా టర్న్ అయ్యేటప్పుడు మోకాలు సపోర్ట్ ఇవ్వలేకపోవడం కానీ. సో ఇలాంటి స్ట్రక్చర్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీ కెన్ కన్సిడర్ ఇట్ మైట్ బి లిగమెంట్ టేర్ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మినిస్కస్ లైక్ మధ్యలో కుషన్ లాంటి స్ట్రక్చర్ ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ విల్ బి డిఫరెంట్. అంటే కొంచెం మోకా లాక్ అవుతున్నట్టుగా సిమ్టమ్స్ చెప్తా ఉంటారు. మడవడం చాపడం సరిగా చేయలేకపోవడం, ఫ్రీగా మడవలేకపోవడం, సడన్గా మోకాలు ఒక పొజిషన్లో లాక్ అయిపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మెనిస్కస్ టేర్లో కామన్గా చూస్తూ ఉంటాం.
పెయిన్ ఎక్కువ ఉంటుందంటారా, తక్కువే ఉంటుందా? పెయిన్ యూజువల్గా ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ ఇంజురీలో సివియర్గానే ఉంటుంది, బట్ ఓవర్ ఏ Swelling పీరియడ్ ఆఫ్ కూడా టైం స్వెల్లింగ్ తగ్గుతున్న కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. బట్ డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతుండడం కానీ, ఆర్ ఫాస్ట్గా నడవలేకపోవడం కానీ, ఆర్ లైక్ కొన్ని యాక్టివిటీస్ లైక్ స్టేర్ క్లైంబింగ్ చేయలేకపోవడం కానీ, దట్ నీడ్ టు బి అడ్రస్డ్ ప్రాపర్లీ అనమాట. గ్రిప్ తగ్గడం. ఎస్. అయితే కొంతమంది ఏమంటారంటే ఇంజురీ జరిగాక బాగానే ఉన్నాను, కొన్ని రోజులు అయ్యాకనే నాకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారండి. అట్లా ఎందుకు ఉంటుందంట? ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఇంజురీ టైంలో ఈ ఇంజురీ జరిగిన కొన్ని రోజుల వరకు చుట్టూ ఉన్న మజిల్స్ కొంతవరకు స్టిఫ్నెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మజిల్ టైట్గా బిగుచుకుపోవడంగా ఉండడం కానీ, ఆ టైంలో మనకి ఇన్స్టెబిలిటీ ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం స్వెల్లింగ్ వల్ల కూడా జాయింట్ టైట్గా ఉంటుందన్నమాట. సో టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంతవరకు మేనేజ్ చేయగలుగుతారు. అంటే ఆ ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ అనేవి ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఇంజురీలో రాకపోవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మజిల్ అంతా రిలాక్స్ అయిపోయి, లైక్ వెన్ ఎవర్ ద పేషెంట్ ట్రైస్ టు వాక్, అంటే ఫాస్ట్గా నడవాలనుకున్నప్పుడు ఇట్ మే నాట్ గివ్ యూ సపోర్ట్ అనమాట. ఆ టైంలో మనకి సిగ్నిఫికెంట్ ఇంజురీ ఉందంటే మోకాలు పట్టు ఇవ్వకపోవడం అనేది బయటపడుతుండొచ్చు. ఈ లిగమెంట్ టేర్ సిమ్టమ్స్ వాళ్ళకి ఏ ఏజ్లో ఆ ఇంజురీ అయింది అన్న దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఇంటెన్సిటీ ఉంటుందంటారా? చిన్న వయసులో అయితే మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండడం, వయసు పైబడిన వాళ్ళలో అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టడం, అలా ఉండొచ్చా? యూజువల్గా లిగమెంట్ ఇంజురీస్ యంగ్ ఏజ్ పాపులేషన్లో వీ నీడ్ టు అడ్రస్ ప్రాపర్లీ. అంటే వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఇన్స్టెబిలిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పట్టు లేకుండా ఉండడం, ఫాస్ట్గా నడవలేకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఏజ్డ్ వాళ్ళకి ఆల్రెడీ మోకాలు అరుగుతున్న టైంలో ఒకవేళ లిగమెంట్ ఇంజురీ ఉన్నా కూడా వాళ్ళకి పెద్దగా బయటికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. బికాస్ ఆఫ్ నీ స్టిఫ్నెస్ వల్ల ఆ పట్టు లేకుండా ఉండడం అనే కంప్లైంట్ వాళ్ళకి ఉండకపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ స్పోర్ట్స్ కానీ లేకపోతే కొంచెం ఇంటెన్స్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ముందుగానే ఎలాంటి కేర్ తీసుకోవడం బెటర్ అంటారు, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే? యూజువల్గా ప్రాపర్ రీహాబిలిటేషన్, అంటే లైక్ సడన్గా మనకి అలవాటు లేని పని అంటే తొందరగా చేయాలనుకున్నా, లైక్ ఇంతకుముందు అసలు ఎప్పుడు అలవాటు లేని ఒక స్పోర్ట్ యాక్టివిటీ ఇనిషియేట్ చేసే టైంలో యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ వార్మప్, లైక్ ఈవెన్ బిఫోర్ గేమ్ ఆర్ ఆఫ్టర్ గేమ్. లైక్ ఆ ఇంజురీ జరిగేది ఎప్పుడైనా సరే కామన్గా చూసేది సడన్గా ఇంతకుముందు అలవాటు లేని పని సడన్గా చేసినప్పుడు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ యువర్ నీ ఈస్ నాట్ సపోజ్ టు ఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు ప్లే దట్ స్పోర్ట్. సో యూజువల్గా దానికి ప్రాపర్ వార్మప్ ఇనీషియల్గా అంటే దాన్ని ఒకటేసారి గంటల తరబడి ఆడకుండా కొంచెం కొంచెంగా ట్రైన్ అవుతూ ముందుకెళ్ళగలిగితే వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్ మచ్ మోర్ ఎఫెక్టివ్లీ అనమాట. Or while playing game also you need to have a proper supportive gear like knee brace కానీ or certain activities లో like elbow brace కానీ or అలా supportive structures తో పాటు మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటే we can actually prevent most of the injuries. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి నీస్ వీక్గా ఉంటాయి అండ్ అరుగుదల డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి కదండి, వాళ్ళలో లిగమెంట్స్ కూడా వీక్గా ఉండడం, ఇంజురీస్కి త్వరగా గురవడం, ఇలా కూడా ఉండొచ్చా? డెఫినెట్గా ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళలో మజిల్ స్టిఫ్నెస్ వల్ల ఈ లిగమెంట్ టేర్ అయినా సరే దే మే నాట్ కంప్లైన్ ఇన్స్టెబిలిటీ అనమాట. సో వాళ్ళల్లో వచ్చే సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ పెయిన్ సిమ్టమ్స్ ఎక్కువ చెప్తా ఉంటారు. సో వాళ్ళల్లో జనరల్గా మనకి బోన్కి మధ్యలో ఉండే ఈ మినిస్కస్ ఏదైతే సపోర్టివ్ కుషన్ లాగా ఉంటుందో ఇది ఎక్కువ డీజనరేషన్కి గురయ్యి, అంటే దాని ఉండాల్సిన థిక్నెస్ కన్నా సన్నబడిపోయి వాటిలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని వేర్ అండ్ టేర్ వల్ల మెల్లగా చినిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి క్రమంగా మనకి అరుగుదలకి దారి తీస్తూ ఉంటుంది మోకాళ్ళని. శివ గారు వెయిట్ చేస్తున్నారండి విజయవాడ నుంచి. శివ గారు మేడం నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు శివ అండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్. చిన్న ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి సార్. ఇన్ ద ఇయర్ 2020లో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఓకే సార్. ఒక కార్ వచ్చి మమ్మల్ని గుద్దేసింది, బైక్ మీద ఉన్నాం మేము. ఓకే. అప్పుడు మొత్తం ఎంఆర్ఐ ఏవో చేశారు, ఎక్స్రేస్ అన్ని, ఎక్కడ ఏ ఇంజురీ ఎక్కడ ఏం అవ్వలేదు సార్. ఓకే. కానీ ఆఫ్టర్ దట్ కొంతకాలం తర్వాత ఒక 1 month నాకు నీ పెయిన్ వస్తుంది. ఓకే. పెయిన్ వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఏదైనా స్పీడ్ యాక్టివిటీ చేస్తే వదిలేస్తుంది, అది పట్టుకోవట్లేదు.
ఓకే, పడిపోతున్నాం. రైట్. ఐ మీన్ నేను రెగ్యులర్ గా 5 km చేస్తాను సార్ జాగ్ అంతకుముందు. ఓకే, ఇప్పుడు నేను ఆ స్పీడ్ జాగ్ చేయలేకపోతున్నాను, అసలు కనీసం బౌలింగ్ చేయలేకపోతున్నాను. క్రికెట్ ఆడేటప్పుడు మామూలుగా నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా పెయిన్ ఏం రాదు. కొంచెం యాక్టివిటీ స్పీడ్ అయింది అనుకోండి, రైట్, అది ఆ నీ దగ్గర పక్కన వదిలేస్తుంది. రైట్. అది అంత మంది దగ్గరికి వెళ్ళినా ఏం చెప్పిన వాళ్ళు ఏం ప్రాబ్లం లేదండి, అది చేయండి, నీ స్టెబిలిటీ ఎక్సర్సైజులు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, నేను ఏదో చెప్తున్నారు చేస్తున్నాను, అయినా సరే నాకు అదేమి సెట్ అవ్వట్లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల నేను వెయిట్ పుట్ అప్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ 10 to 15 kgs పుట్ అప్ అయ్యాను నేను, ఏం యాక్టివిటీ చేయలేక. ఎంఆర్ఐ ఎప్పుడైనా చేశారా సార్? ఇన్ ద బిగినింగ్ లో ఎంఆర్ఐ చేశారా మీకు? ఎంఆర్ఐ చేశారు సార్. ఎప్పుడు చేశారు అది? ఎప్పుడు పడగానే చేశారా? 2020 చేశారు సార్. యాక్సిడెంట్ జరిగిన వెంటనే చేశారు? యాక్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళు బ్రెయిన్ కి అవి చేశారు సార్. ఎందుకంటే ఎక్కడ ఏమి బ్లీడ్ అవ్వలేదు, ఏమి ఇంజరీ అవ్వలేదు. ఓకే. కానీ కొంతకాలం తర్వాతనే నీ ప్రాబ్లం రైజ్ చేసిన తర్వాత ఆర్థోపెడిషియన్ నీ ఎంఆర్ఐ చేశారు. ఓకే. ఏం లేదండి, మీకేం ప్రాబ్లం లేదు, మీకు మీ ఫీలింగ్ అదే అన్నారు. ఓకే. నాకేం అర్థం కాలేదు సార్. సో కుదిరితే ఒకసారి లేటెస్ట్గా ఎంఆర్ఐ చేయించి క్లినికల్గా, అంటే మనం జస్ట్ ఒక ఎంఆర్ఐ రిపోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా క్లినికల్గా ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి వస్తుందన్నమాట. మామూలుగా ఒకసారి పడుకోబెట్టి మోకాల లోపల మనకి ముందుకు లాగుతుంటే ఎక్కువ ఇన్స్టెబిలిటీ సైన్స్ ఏమైనా తెలుస్తున్నాయా దేవా చూసి ఒకసారి ప్రెజెంట్లీ, అంటే ఇనీషియల్ ఎంఆర్ఐస్లో మనకి కొంచెం బికాజ్ ఆఫ్ స్వెల్లింగ్ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాలలో మనకి టేర్ రికగ్నైజ్ చేయడం కొంచెం కుదరకపోవచ్చు బికాజ్ ఆఫ్ స్వెల్లింగ్ వల్ల, ఆర్ లిగమెంట్స్ కొంచెం ఇంజురీ అయ్యి పక్కనున్న లిగమెంట్కి హీల్ అవ్వడం కానీ, ఆర్ ఉండాల్సిన లిగమెంట్ ఇంటాక్ట్నెస్ కానీ లేకపోతే కొంచెం స్ట్రెచ్ అయి ఉన్నా కూడా ఆ లిగమెంట్ ఫంక్షన్ చేయాల్సింది కాస్త చేయలేకపోవడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ నీడ్ టు హ్యావ్ ఒక ఫ్రెష్ ఎంఆర్ఐతో పాటు క్లినికల్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి, ఇఫ్ యు ఆర్ రియల్లీ, అంటే కొన్ని సైన్స్ ఉంటాయి, అంటే యాంటీరియర్ డ్రావర్ టెస్ట్ అంటాం అనమాట. మోకాల్ని కొంచెం ఎగ్జామిన్ చేసేటప్పుడు పైన ఎముక నుంచి కింద ఎముక మనకి ముందుకు లాగుతుంటే ఎక్కువ రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుందంటే కనుక వీ నీడ్ టు సస్పెక్ట్ సమ్ టేర్ అయితే ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో జనరల్గా ఒక ఫ్రెష్ ఎంఆర్ఐతో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో మీకు అది యూజువల్గా బోన్ టు బోన్ ఉండాల్సిన లిగమెంట్ కాస్త పైనున్న ఎముక నుంచి కట్ అయిపోయి పక్కనున్న వేరే లిగమెంట్కి కానీ అక్కడ హీల్ అయిపోయింది అనుకోండి, సో మనకు ఆ లిగమెంట్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది, బట్ అది ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయకపోవచ్చు అనమాట. సో మనకి రెండు ఎముకల మధ్యలో ఉండాల్సిన లిగమెంట్ కింద ఇంటాక్ట్ ఉండి పైనుంచి తెగిపోయి పక్కనున్న వేరే లిగమెంట్కి అటాచ్ అయిపోయింది అనుకోండి, ఎంఆర్ఐలో ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ అది చేయాల్సిన ఫంక్షన్ చేయకపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఫ్రెష్ ఎంఆర్ఐ ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ కెన్ రివీల్ మనకి, అప్పుడు మనకి నిజంగా అసలు సర్జరీ చేయాలా లేకపోతే వేరే రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ కొంతవరకు మీకు హెల్ప్ అవ్వచ్చు అనమాట. ఓకే, అంటే ఇంజరీ జరిగినప్పుడు ఎంఆర్ఐ చేయించుకున్నాం కదా అనుకోకూడదు, వాళ్ళు ఒకసారి చేయించుకోవాలి. తర్వాత ఎలా హీల్ అయ్యింది, ఆ ప్రాసెస్ ఎలా ఉందని కూడా తెలుసుకోవడానికి చేయించుకోవాలి. చాలా వరకు ఇంజురీ జరగగానే పేషెంట్స్ ఏదో టేర్ అయిపోయి ఉండొచ్చు అనుకొని వెంటనే ఈవెన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డైరెక్ట్గా ఎంఆర్ఐ చేయించుకొని కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అట్లీస్ట్ ఆ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఇంజురీలో కొంచెం స్వెల్లింగ్ సబ్సైడ్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు ఎంఆర్ఐ తీయించగలిగితే వీ కెన్ కొన్ని మిస్ అవ్వకుండా క్లియర్గా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మామూలుగా రెస్ట్ తీసుకోమంటారు కదండి ఫస్ట్ ఫ్యూ డేస్ కంప్లీట్గా, అంటే రెస్ట్లో ఎంత రెస్ట్ అంటారు? కంప్లీట్గా బెడ్ రెస్ట్ అంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలా వద్దా, అండ్ రెస్ట్తో పాటు ఇంకేం చేస్తే బెటర్ అంటారు? ఈ జనరల్గా ఒక ఏదైనా జాయింట్ ఇంజురీ ఆర్ స్ప్రెయిన్ జరిగినప్పుడు ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వడం అంటే పైన బోన్ని కింద బోన్ని కదలకుండా ఒక పొజిషన్లో పెట్టడం అనమాట. సో దాట్ వీ కెన్ గెట్ ఎ సపోర్ట్ విత్ ఎ నీ బ్రేస్. ఒక నీ బ్రేస్ లాంటి పట్టి లాంటి బెల్ట్ పెట్టుకుంటే ఆ మోకాలు ఎక్కువ కదలకుండా మనకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం కాలు మీద వెయిట్ పెట్టకుండా ఉంటేనే చాలా వరకు మోకాలికి రెస్ట్ ఇచ్చినట్టుగా అదర్ లెగ్ యూజ్ చేయొచ్చు బై యూజింగ్ ఎ వాకర్ పట్టుకొని ఇంకొక కాలు మీద వెయిట్ వేసి ఇంట్లో మట్టుకు, అంటే లైక్ వాష్రూమ్ వెళ్ళి రావడం అలాంటివి మాత్రం చేసుకునే ఛాన్సెస్ చేసుకోవచ్చు.
ఇంకా ఐస్ పెట్టడం పక్క డెఫినెట్గా ఇది ప్రైమరీ లైక్ రైస్ అంటాం అనమాట. రెస్ట్, ఎలివేషన్, లింబ్ ఎలివేషన్, ఐస్ ప్యాక్, ఇంటర్మిటెంట్ ఐస్ ప్యాక్ అప్లికేషన్, ఇవన్నీ కూడా మనకి పెయిన్ తగ్గడానికి అండ్ స్వెల్లింగ్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక కొన్ని రోజులు అలా ఒక 1 month దాకా అలా కేర్ తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళని బాధిస్తుందంటే అప్పుడు ఎంఆర్ఐ ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్గా. అంటే జనరల్గా ఇనీషియల్గా ఒక ఇంజురీ జరిగిన వెంటనే కన్సల్ట్ అవుతే వి విల్ యూజువల్లీ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే పెయిన్ కిల్లర్ కానీ, స్వెల్లింగ్ తగ్గడానికి కొన్ని మెడికేషన్ కానీ, ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా రెస్ట్, బెల్ట్, ఐస్ ప్యాక్, ఇవన్నీ చెప్పి ఒక 5 days or 1 week తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తాం జనరల్గా. ఒకవేళ స్వెల్లింగ్, పెయిన్ అదంతా తగ్గిందంటే కొంచెం యాక్టివిటీ లిమిటేషన్స్ తగ్గించేస్తాం. అంటే కొన్ని పనులు డే టు డే యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసుకోమనే చెప్తాం. ఒకవేళ ఆ టైంలో కనుక అసలే చేయలేకపోతున్నాడు, పట్టు తప్పినట్టుగా అనిపిస్తుంది, అడుగు పెట్టాలంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, అంటే అడుగు పెడితే పడిపోతాననే ఒక భయం, అప్రహెన్షన్ అంటాం అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా వీ నీడ్ టు స్కాన్ ఫర్దర్గా మనం ఎంఆర్ఐ చేసి వీ నీడ్ టు ఎవాల్యుయేట్ అన్నమాట. ఓకే. ఆర్థ్రోస్కోపీ అంటే అది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా చేయాల్సి ఉంటుందా సర్జరీ లాంటిది? సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పట్టు తప్పినట్టుగా మనకి పేషెంట్ చెప్పడం, అట్ ద సేమ్ టైం ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని కదలికలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం, అంటే పైన బోన్ నుంచి ఈ బోను ఎక్కువ ముందుకు రావడం కానీ, అంటే పర్టికులర్గా ఏసిఎల్ లిగమెంట్ టేర్ ఉన్నప్పుడు ముందుకు పట్టు తప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెనకాల ఉన్న పీసీఎల్ లిగమెంట్ టేర్ అయినప్పుడు ఈ బోన్ నుంచి ఈ బోన్ వెనకకి జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్తో పాటు మనకి ఎంఆర్ఐ కనుక ఒక సిగ్నిఫికెంట్ టేర్ అని మెన్షన్ చేసినప్పుడు, లైక్ గ్రేడ్ 3 టేర్ ఉంది, ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా మనకి సిగ్నిఫికెంట్గా ఇంజురీ అనిపించిందంటే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిగమెంట్స్ అనమాట, లైక్ సర్జరీ లాగా. ఓకే. అంటే రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తారండి? ఆ లిగమెంట్స్ని ఎలా చేస్తారు? మరి ఎక్స్ట్రా లిగమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? సో జనరల్గా మనకి మోకాలు లోపల లిగమెంట్ అనేది ఈ ఎవాస్కులర్ ఉంటుంది అనమాట. అంటే జాయింట్ లోపల మనకి ఎప్పుడు కూడా బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. జాయింట్ లోపల ఉండే లిక్విడ్ ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ ద్వారానే మనకి లోపల ఉన్న స్ట్రక్చర్స్కి న్యూట్రిషన్ అందుతుంది. సో ఒకవేళ ఆ న్యూట్రిషన్ మనకి హీల్ అవ్వడానికి సరిపోదు అనమాట. సో యూజువల్గా టేర్ అయిన లిగమెంట్ ఎప్పుడు కూడా దానంతట అదే అతుక్కోవడం ఇంపాసిబుల్ అనమాట. సో జనరల్గా ఏం చేస్తామంటే అక్కడున్న లిగమెంట్ని తీసేసి ఆ ప్లేస్లో ఒక వేరే భాగం నుంచి, అంటే మోకాలికి సైడ్కి వెనకాల హ్యామ్స్ట్రింగ్ లిగమెంట్స్ అని ఉంటాయి. సో ఒక 4 గ్రూప్ ఆఫ్ మజిల్స్లో మనకు ఒక 2 తీస్తామన్నమాట. హ్యామ్స్ట్రింగ్స్ టెండన్స్లో ఒక సెమీ టెండినోసిస్ అని, గ్రాసిలిస్ అని, కొన్ని ఎక్స్ట్రా లిగమెంట్స్, అంటే అవి తీసినా కూడా డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఆ లిగమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అవి సెలెక్ట్ చేసి ఏముండదు, ఏ ఇబ్బంది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇబ్బంది ఉండదు, లైక్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట. సో ఈ లిగమెంట్ని తీసి దాన్ని ఒక థిక్ లిగమెంట్ లాగా ప్రిపేర్ చేసి, సో ఆర్థ్రోస్కోపీ ద్వారా, అంటే మోకాలకి మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా బోన్, అంటే జాయింట్కి అటొకటి ఇటొక చిన్న హోల్, అంటే లెస్ దాన్ 0.5 సెంటీమీటర్ ఒక కీ హోల్ సర్జరీ ద్వారా మనకు ఒక హోల్ నుంచి ఒక కెమెరా పంపిస్తాం, ఇంకొక హోల్ నుంచి లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఈ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సేమ్ డేనే చేసేస్తారు? సేమ్ డే చేసేస్తాం. ఇవన్నీ డ్యూరింగ్ ఆపరేషన్ టైంలోనే ఈ కేర్ అంతా తీసుకుంటారు. అంతే. తర్వాత వాళ్ళు కొన్ని రోజులకి ఫిజియోథెరపీ వీటన్నిటితోటి నార్మల్ యాక్టివిటీస్. అంటే మనకి సర్జరీ లోపల చేసే సర్జరీని బట్టి పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఓకేనండి డాక్టర్ ప్రణయ్ కుమార్ గారు, స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి, లిగమెంట్ టేర్స్ అంటే ఏంటి, అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు, ఎంఆర్ఐ ఎప్పుడు చేయించుకోవాలి, అండ్ లిగమెంట్ టేర్స్కి ట్రీట్మెంట్స్ గురించి, ఆర్థ్రోస్కోపీ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.